ఆ జిల్లా వైసీపీ నేతల్లో అలజడి మొదలైందా? జగన్ తీసుకుంటున్న చర్యలతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సీటు టెన్షన్ పట్టుకుందా? మొన్నటి వరకు తమ సీటుకు గ్యారంటీ అనుకున్న నేతల్లో ఇప్పుడు గుబులు ప్రారంభమైందా? అసలు వైసీపీలో పెద్దగా మార్పులు చేర్పులు ఉండవని మొదటి నుంచి నేతలు భావిస్తున్నారు. ఆ ధీమాతోనే ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఆ ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా అందులోని 6 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రస్తుతం జగన్ ఏకంగా 3 స్థానాల్లో సిట్టింగులకు ప్రత్యామ్నాయం చూస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. దీంతో జిల్లాలోని ఏ స్థానాల్లో ఎమ్మెల్యేలకు జగన్ చెక్ పెడుతున్నారు? మరోవైపు ప్రత్యామ్నాయ నేతలు ఎవరు అన్నది కూడా జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరు ఆ 6 ఎమ్మెల్యేలు? ఎక్కడ ఆ నియోజకవర్గాలు? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం చేస్తున్న అభ్యర్థుల ఎంపిక కసరత్తు సంచలనంగా మారింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే 38 మంది నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించిన జగన్ పార్టీ నాయకులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని ఆయన తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల్లో ఆందోళన, ఆసక్తి మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో 82 మందితో కూడిన జాబితా చక్కర్లు కొడుతోంది. ఇక ఇది పక్కన పెడితే ఉమ్మడి కడప జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో మార్పులు ఉండవచ్చని జిల్లా నాయకుల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో నేతల పనితీరు ప్రామాణికాన్ని పక్కన పెడితే ఎమ్మెల్యేలపై చోటు చేసుకున్న అసంతృప్తి మార్పుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే 2 నియోజకవర్గాలపై సీఎం జగన్ క్లారిటీతో ఉన్నారని, మరో నియోజకవర్గంపై కూడా దృష్టి సారించినట్లు అధిష్టానం పెద్దల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే మార్పు చేస్తే ఆయా సిట్టింగుల స్థానంలో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులనే రంగంలోకి దింపే అవకాశం ఉందని జిల్లా నేతలు భావిస్తున్నారు. మార్పు తప్పదని భావిస్తున్న ఓ ఎమ్మెల్యే దీనిపై ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబట్టే అవకాశం ఉందని వైసీపీ ముఖ్య నాయకులు స్పష్టం చేస్తున్నారు. మరో నియోజకవర్గంలో మాజీ మంత్రి కుటుంబ సభ్యుడి పేరు తెరపైకొచ్చింది. ఇంకో నియోజకవర్గంలో ఏకంగా వైఎస్ కుటుంబ సభ్యులే రంగంలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అదేవిధంగా సీఎం జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మరో నాయకుని పేరు కూడా తెరపైకొచ్చింది. ఈయనకు 2 నియోజకవర్గాల్లో బంధుత్వము, అనుచర వర్గము ఉందట. దీంతో ఆయన పేరును కూడా సీఎం పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్సీ పేరు కూడా చర్చల్లో వినిపిస్తోంది. ఇలా ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ నాయకుల పేర్లు తెరపైకి చాలా వస్తున్నాయి. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇక జిల్లాలో జగన్ ఎవరికి చెక్ పెడతారు, ఎవరికి అవకాశం ఇస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా జగన్ అడుగులేస్తున్నారు. అందులో భాగంగా చేపట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత 2 నెలలుగా సీఎం జగన్ ప్రత్యేకంగా సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుతో పాటు కొత్త అభ్యర్థులపై నివేదికలు తెప్పించుకున్నట్టు సమాచారం. మరోవైపు ఐపాక్ టీం నిర్వహించిన సర్వేతో కూడా పోల్చి చూసుకున్న తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా మార్పులకు శ్రీకారం చుట్టారట. ప్రధానంగా సొంత జిల్లా కడపపై ఆయన తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఇప్పటికే కడప జిల్లాపై పట్టు సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లా నేతలతో నిత్యం టచ్లో ఉన్నారు. బాబు ప్రయత్నాలను అడ్డుకోవడంతో పాటు జిల్లాపై ఆధిపత్యం ఏమాత్రం తగ్గకుండా చూసుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలకు సిట్టింగుల స్థానంలో ప్రత్యామ్నాయ నేతలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ మేరకు కసరత్తు జరిగినట్టు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరో నియోజకవర్గంపై సామాజిక కోణాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులని పక్కన పెడితే మిగిలిన కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గం కీలకం కావడంతో జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఏ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థులను తెరపైకి తెస్తారో అంతు చిక్కడం లేదు. అయితే జిల్లాలోని బద్వేలు ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత కాగా కడపలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఓసీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందువల్ల ఒక నియోజకవర్గానికి బీసీ అభ్యర్థులకు కేటాయించే అవకాశం ఉందన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేనట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనా సీఎం జగన్ చేపట్టిన ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు తీవ్ర చర్చనీయాంశంగానే మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పుల కారణంగా ఒక ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఆయన బాటలోని మరో నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా తన పదవికి అలాగే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ నేతల్లో ఆందోళనతో పాటుగా ఒకంత భయం మొదలైందని చెప్పకనే చెప్పవచ్చు. అయితే జగన్ మాత్రం వై నాట్ 175 అంటూ ముందుకు వెళుతున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలందరూ బిక్కుబిక్కుమంటూ వణికిపోతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ నుంచి తప్పుకొని వారి రాజకీయ వారసులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం అధినేత ఆదేశాల మేరకే తాము ఉంటాము అంటూ ముందుకు వెళుతున్నారు. మరి వేచి చూడాలి వచ్చే ఎన్నికల్లో ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం ఉంటుందనేది.